స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మనతో పాటు ఉప ముఖ్యమంత్రి అంజిత్ బాషా ఉన్నారు. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఎన్నికల వేడి కూడా ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం అంజిత్ బాషా దగ్గర మాట్లాడదాం. సార్, 4 ఏళ్లలో వైసీపీ చేసింది ఏం లేదు, రంగులు వేయడం తప్ప అంటూ మనోహర్ నిన్న మాట్లాడి జనసేనకు సంబంధించి నిజంగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలలో జరగనటివి, గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా మరి ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మరి హెల్త్ కేర్లో కానీ మరి అనేక రిఫార్మ్స్ మరి ఎవరు కూడా ఊహకు అందని విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 సెక్టార్స్ ఏదైతే వ్యవసాయం, విద్య, హెల్త్ కేర్, ఈ 3 సెక్టార్స్లలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ చూస్తే గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా అలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థ చూస్తే గతంలో మరి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, మరి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసిన పరిస్థితి, మరి ఏదైతే చైతన్య కానీ, నారాయణ, మరి ఎక్కడ లేని విధంగా ప్రతి చోట కూడా వాళ్లకు అవకాశాలు కల్పించి మరి ప్రభుత్వ బడులన్నీ కూడా నాశనం చేసేసి మరి ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసిన మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ, మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు నాడు నేడు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్ని ఈరోజు రివ్యాంప్ చేసిన పరిస్థితి, ఆ పాఠశాలని అభివృద్ధి చేసిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మరి కాన్వెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ బడుల్లో చేర్పించే పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అయితే మా ఆడపిల్లలు అయితే మరి ఆ స్కూల్స్కు పంపించేదానికి కూడా వీలు పడినటువంటి విధంగా వాళ్ళకు టాయిలెట్ ఫెసిలిటీ లేకోకుండా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు మన ఇంట్లో కూడా లేనటువంటి టాయిలెట్ ఫెసిలిటీని, రన్నింగ్ వాటర్ని మరి ఈరోజు అక్కడ కల్పించడం జరిగింది. మరి అక్కడ చూస్తే డెస్క్లు అయితే మరి ఈరోజు ఈనాడు ఏదైతే నారాయణ, చైతన్య ఆ స్కూల్స్లో కూడా లేనటువంటి విధంగా ఈరోజు డెస్క్లు కాదేమి, గ్రీన్ చాక్ బోర్డు, మరి అదేవిధంగా ఆ స్కూల్స్కు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్యూబ్లైట్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, మరి వాళ్ళకు అదేవిధంగా ఒక పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలి అని చెప్పి ఈరోజు జగనన్న గోరు ముద్ద ద్వారా మరి ఆ మెనూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే మరి సోమవారం ఏం మెనూ ఉండాలి, మంగళవారం ఏం మెనూ ఉండాలని చెప్పి వారానికి సంబంధించిన ఒక మెనూను రూపొందించి మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. మరి అదే కాకుండా జగనన్న విద్యా కానుక ద్వారా గతంలో మనం చూసాం మరి వాళ్లకు ఏదైతే స్కూల్ డ్రెస్ ఇచ్చే పరిస్థితి ఎలా ఉండేదంటే మరి ఆ స్కూల్ డ్రెస్ ఇచ్చిన ఒక నెల కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి జేవిడి అని చెప్పి విద్యా కానుక అని చెప్పి మరి ఏ విధంగా క్వాలిటీతో కూడుకున్న 3 జతల బట్టలు, మరి సాక్స్, 2 పేర్ సాక్స్, బూట్స్, మరి అదేవిధంగా బుక్కులు కూడా, వర్క్ బుక్కులు, నాణ్యమైన బుక్కులు మరి వాళ్ళకు కూడా అందిస్తూ బ్యాగు. ఈరోజు చూస్తుంటే ఆ పిల్లలందరూ కూడా, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఈరోజు యూనిఫామ్ వేసుకొని వెళ్తుంటే ఏదో కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళిన ఆనందం ఈరోజు మనకు కల్పిస్తుంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తున్న పరిస్థితి. మరి అదే ఆ వ్యవస్థ విద్యా వ్యవస్థ అయితే, వ్యవసాయ వ్యవస్థ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఒక ఆర్బీకేని ఏర్పాటు చేసి మరి అక్కడ ఉండే రైతు సోదరులకందరికీ కూడా విత్తనం వేసే నాటి నుంచి మరి వాళ్లకు పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటకు గిట్టుబాటు ధర లభించేంత వరకు కూడా మరి ఆర్బీకే పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు హెల్త్ సెక్టర్లో తీసుకుంటే మరి గతంలో ఎవరు కూడా ఏ రిఫార్మ్స్ తీసుకురాని పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈరోజు 1000 రూపాయలు దాటితే చాలు ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. మరి అది కూడా ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీని 25 లక్షలకు మరి దాని పరిధి కూడా పెంచడం జరిగింది. మరి ఈరోజు అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు రివ్యాంప్ చేస్తున్నాము. మరి ఈరోజు గతంలో ఎప్పుడు కూడా 76 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే మరి ఈరోజు అదనపుగా 17 మెడికల్ కాలేజెస్లు మరి ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. దాంట్లో గత సంవత్సరమే మనం 5 ప్రారంభించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా 5 ప్రారంభించబోతున్నాం రేపు సంవత్సరము. మరి ఈ విధంగా మరి అదే కాకుండా ఇదైతే హెల్త్ సెక్టర్లో కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టి, మరి అదేవిధంగా ఆరోగ్య ఆసరా అనే కార్యక్రమం పెట్టి ఎవరైతే ఆపరేషన్
ఆపరేషన్ అయిన తర్వాత కూడా మరి వాళ్ళు పని చేయకపోయినా మరి వాళ్ళకు డాక్టర్ ఎంత రెస్ట్ పీరియడ్ చెప్తారో ఆ రెస్ట్ పీరియడ్కు నెలకు 5,000 చొప్పున రోజుకు 225 రూపాయలు చొప్పున వాళ్ళకు ఆ రెస్ట్ పీరియడ్కు కూడా వాళ్ళకు డబ్బులు ఇస్తూ మరి ఈ విధంగా అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు గతంలో ఈ మెడికల్ హెల్త్లో గతంలో ఎక్కడ కూడా ఖాళీలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంలో 55,000 పోస్టులను మరి ఫిల్ చేసిన ప్రభుత్వం మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. పథకానికి సంబంధించి టీడీపీ 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే వైసీపీ వచ్చిన తర్వాత కేవలం 40 కోట్లే కేటాయించింది, పూర్తిగా ఆ పథకాన్ని నీరు గార్చిందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు మైనార్టీ మినిస్టర్? నిజంగా వాళ్ళు చెప్పే అసత్యాలు, మరి వాళ్ళే ఆ పథకాన్ని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సుమారుగా 9 నెలల నుంచి ఆ పథకాన్ని ఆపేసిన పరిస్థితి. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సుమారుగా 1650 మందికి అసలు వాళ్ళు గతంలో వాళ్ళు చెప్పిన పేరు ప్రకారంగా దుల్హన్ పథకం ఇవ్వకోకుండా ఎగరగొట్టిన పరిస్థితి నుంచి మరి ఇవాళ ఏదైతే మేము చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఏదైతే ₹1,00,000 చెప్తామని చెప్పామో మేము అమలు చేసిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ షాదీ తోఫా అని చెప్పి మరి అమలు చేసిన తర్వాత ప్రతి క్వార్టర్కు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు ఈ షాదీ తోఫా రూపంలో అదే పెళ్లి కానుక రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా మరి అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అంటే సార్ ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు చూసుకుంటే ఎక్కడా కూడా మైనారిటీకి సీట్లు ఇవ్వలేదు, అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ. మొన్నటి వరకు 2014 వరకు కూడా ఈ విజయవాడ వెస్ట్ ఉండేది, ఇప్పుడు గుంటూరు వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈసారైనా కానీ ఈ పక్క సీట్ ఇవ్వాలంటూ చెప్పి మైనారిటీ నుంచి ఒక వినతి అయితే వస్తుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అది అధిష్టాన వర్గం ఆలోచన చేస్తుంది. మరి ఎందుకంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కరికి కూడా మరి మైనారిటీలకు సీటు కల్పించిన పరిస్థితి లేదు. మరి అది కూడా ఒక్క సీటు ఎక్కడైతే పీలర్లో ఎందుకు కేటాయించాడంటే మరి అక్కడ మరి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఆ తాపత్రయంతోనే అక్కడ మైనార్టీ ఓట్లు ఒక మైనార్టీ క్యాండిడేట్ పెడితే మైనార్టీ ఓట్లు మైనార్టీకి పడతాయి, మైనార్టీ అభ్యర్థికి పడతాయని చెప్పి మరి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఆ తాపత్రయంతోనే మరి ఒక సీటు ఇవ్వడం జరిగింది, అది కూడా ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 5గురికి అవకాశం కల్పించడం జరిగింది. మరి 5గురిలో 4 మరి గెలుపొందడం జరిగింది. మరి ఆ ఒక్కరు ఎవరైతే ఇక్బాల్ గారు ఎవరైతే ఓడిపోయారో హిందూపురంలో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఆయన్ని కూడా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 5గురిని మరి శాసనసభలో నేను చూడాలనుకున్నాను, మరి కానీ 4 మాత్రమే గెలిచారు, మరి ఇక్బాల్ అన్న గారు ఓడిపోయారు, ఖచ్చితంగా మొదటి విడతలోనే మరి ఆయనకు నేను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగానే మరి మొదటి విడతలోనే ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి గతంలో మనం ఒకసారి చూస్తే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి 4 శాసన మండలిలో సభ్యులు ఉండేవాళ్ళు కాదు మైనార్టీలు. మరి ఈరోజు రాష్ట్రం విడిపోయినా కూడా ఈరోజు చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 4 మరి శాసన మండలిలో అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు. మరి అదేవిధంగా ఒక మైనార్టీ మహిళ అయిన జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. గతంలో ఎప్పుడైనా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరిని ఉప ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు ఎప్పుడన్నా చూసామా ఈ రాష్ట్రంలో? మరి ఆ తరహాలోనే ఈరోజు ఒక చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. మరి ఈరోజు నన్ను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను ఈ రాష్ట్రానికి మంత్రి పదవి ఇస్తూ మరి ఉప ముఖ్యమంత్రి చేయడము, మరి జకియా ఖానం గారికి మరి శాసన మండలిలో అవకాశం కల్పిస్తూ డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడము, అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక చట్టాన్ని రూపొందించి 50% ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉండాలి అని చెప్పి ఒక చట్టాన్ని రూపొందించి నామినేటెడ్ పదవి, గతంలో ఒక నామినేటెడ్ పదవిలో ఒక ఏఎంసీ చైర్మన్ కావాలంటే కొందరికి మాత్రమే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు అందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% కల్పిస్తూ మరి దాంట్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు చేసి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇలాంటి రాజకీయపరమైన ఏదైతే రిఫార్మ్స్ తీసుకోవాలంటే ఒక దమ్మున్న నాయకుడు ఉండాలి. ఎవరు కూడా మరి అలాంటి రిఫార్మ్స్ తీసుకుంటే సాహసం కూడా చేయలేదు గతంలో. మరి అలాంటి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు 50% చట్టాలు చేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈరోజు మంత్రివర్గంలో చూస్తే 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే 80% అంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. మరి గతంలో ఎవరన్నా ఆలోచన చేశారా? ఏ ముఖ్యమంత్రి అయినా?
మరి వాళ్ళ వర్గాలకు వాళ్ళ కులాలకు మాత్రమే చూసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దశాబ్దాలుగా అణగారిన వర్గాలు మరి అలాంటి వాళ్ళని ఈరోజు చేపట్టుకొని మరి రాజ్యాధికారంలో వాళ్లకు వాటా కల్పిస్తూ ఈరోజు ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు ఈ వర్గాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఈ వర్గాలపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. సార్, కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా వైనాట్ ఏపీ అంటూ కాంగ్రెస్ ఓ నినాదం ఇస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్టార్ క్యాంపెయినర్గా షర్మిల దిగుతారు రంగంలోకి అనేది కాంగ్రెస్లో పెద్ద చర్చ జరుగుతుంది. అది రాబో రోజుల్లో మనం చూస్తాం. కానీ ఈరోజు మా నాయకుని యొక్క వైనాట్ 175 ఆ నినాదంతోనే మనం ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ప్రజలకు సంక్షేమం అందించాము. మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాము. మరి ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి చేసుకుంటూ ముందుకెళ్లారు. మరి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా. రాబో రోజుల్లో మరి సంక్షేమం వస్తే వైసీపీ మీద ఆ ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందంట? ఏం ప్రభావం ఉండదండి, ఏం ప్రభావం ఉండదు. ఈరోజు మనం చేసిన సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి నినాదం ఏదైతే ఉందో వైనాట్ 175 మరి ఖచ్చితంగా ఆ టార్గెట్కి మనం రీచ్ అవుతామని చెప్పి కూడా ఖచ్చితంగా మేమైతే పూర్తి స్థాయిలో మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అనేది నినాదంతో ముందుకెళ్తున్నాం. అభివృద్ధి సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలనే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం కల్పిస్తుందని చెప్పి చెప్తున్నారు. మరోపక్క షర్మిల వచ్చినా కానీ వచ్చే ఎన్నికల్లో పెద్ద ప్రభావం ఏమీ చూపదని చెప్పి అమ్జద్ బాషా చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.